హాయ్ గైస్, ఇవాళ అయితే మనం సోప్ పేపర్ అయితే రెడీ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే దానికి కావాల్సిన థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి చూద్దాం. ఫస్ట్ కలర్ పేపర్స్, మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. పెయింటింగ్ బ్రష్, అంటే పెయింటింగ్ బ్రష్ అనేయచ్చు, మామూలుగా మనం చేతితో చేసుకోవచ్చు. పెన్సిల్, సిజర్, షాంపూ, ఎరేజర్, షార్ప్నర్, 1 గ్లాస్ వాటర్. నేనైతే గ్రీన్ కలర్ పేపర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ షాంపూని పేపర్ మొత్తానికి అప్లై చేయాలి. నేనైతే చేతితో అప్లై చేస్తున్నాను. స్టార్ట్. ఇదైతే మొత్తం అప్లై చేసాం కదా, ఒక 5 minutes అయితే పక్కన పెట్టేద్దాం. స్టార్ట్. ఈ పేపర్ అయితే ఒక 5 minutes పక్కన పెట్టాం కదా, ఆరిపోయింది పేపర్. ఈసారి మనకి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ కట్ చేసుకోవచ్చు. నేనైతే హార్ట్ సింబల్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. నేనైతే ఇలా ఫోల్డ్ చేశాను అన్నమాట. దీని మీద వచ్చేసి హార్ట్ సింబల్ గీస్తాము. దీన్ని వచ్చేసి ఇప్పుడు కట్ చేస్తాను. అయితే ఎన్ని పేపర్స్ కింద కట్ చేసుకున్నాను. మీకు ఎన్ని నచ్చితే అన్ని కట్ చేసుకోవచ్చు. ఈ మిగిలిన సోప్ పేపర్ని ఏదైనా చేసుకోవచ్చు, ఏ షేప్స్ అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఒకటి తీసి టెస్ట్ చేద్దాం. ఈ పక్కన పెడదాం. ఇదైతే ఇప్పుడు మనం టెస్ట్ చేయబోతున్నాం ఎలా పనిచేస్తుందని. ఇదైతే మనం ఇలా వేస్తాం అన్నమాట వాటర్. ఇదైతే వచ్చేసి మనకు నొరగ వస్తుంది అనమాట. మరీ ఎక్కువ నొరగ రాపోయింది అనుకో ఏం చేస్తుంది, కొంచెం వాటర్లో ముంచి మళ్ళీ ఇలా అంటే కొంచెం నొరగ వస్తుంది. ఇదైతే ఇలా పనిచేస్తుంది అనమాట. మనం అయితే ఇంకో పేపర్ తెచ్చి టెస్ట్ చేయబోతున్నాం. ఇదైతే మామూలుగా అయితే మనకి ఎక్కువ నరగ రావట్లేదు. ఈసారి వాటర్లో ముంచుదాం. ఇవన్నీ మనకి సోప్ పేపర్ ఎలా అయితే పనిచేస్తుంది. ఇలా అయితే మనకు నొరగ వస్తుంది అనమాట. ఇదైతే బాగా మనకి హ్యాండ్ వాష్కి అయితే పనికొస్తుంది. రైస్ తినే ముందు, రైస్ తిన్న తర్వాత కూడా దీంట్లో హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. చూడండి, ఇదైతే ఇలా పనిచేస్తుంది అన్నమాట. మీరు మిగిలిన పేపర్ని వేరే విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. సేమ్ హార్ట్ సింబల్ అనే కాకుండా వేరే విధంగా చేసుకోవచ్చు. ఇదైతే ఇలా పనిచేస్తుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి.
మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.